ఓ పేదింటికి కలలో కూడా ఊహించినంత పెద్ద కష్టం వచ్చింది. సొంత కష్టంతో కన్నబిడ్డను కాపాడుకోలేని దీనమైన స్థితి ఆ తల్లిదండ్రులకు ఎదురైంది. బిడ్డ ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఆర్థిక సాయం చెయ్యాలంటూ వేడుకుంటున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన అక్షయ అనే చిన్నారి అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. అయితే ఆ పసిపాప వైద్యానికి 18 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పడంతో పేద కుటుంబం నిస్సహాయులయ్యారు. అటు చూస్తే కన్న కూతురు, ఇటేమో పేదరికం. పాపను కాపాడాలనే తపన ఉన్నా డబ్బుల్లేవనే బాధ వారిని వెంటాడుతోంది. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం పెద్ద మర్రివేడు గ్రామానికి చెందిన మరియమ్మ, నాగేష్ దంపతులకు 3 కూతుళ్లు. వారికి ఎకరా పొలం ఉంది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొద్ది రోజుల కిందట రెండో కూతురు అక్షయ నడవడానికే ఇబ్బంది పడింది. దాంతో కర్నూలు ఆదోనిలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చూపించారు. కాని ఏమీ తెలియలేదు. చివరకు హైదరాబాద్లోని ఓ ల్యాబ్లో స్పైనల్ మస్కులర్ అట్రోఫీ నిర్ధారణ అయింది. దీనికి వైద్యం లేదు, కానీ ఓ ఇంజెక్షన్ ఉందని తెలిపారు వైద్యులు. అయితే దాని ధర 18 కోట్లు ఉంటుందని చెప్పడంతో అక్షయ తల్లిదండ్రులు షాక్ అయ్యారు. తాము కూలీ పనులు చేసుకునేవాళ్లమని, అన్ని డబ్బులు తమ వద్ద లేవన్నారు. ఇంత డబ్బు ఎలా సేకరించాలో తెలియని చిన్నారి తల్లిదండ్రులు ఆర్థిక సాయం కోరుతున్నారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. సార్, నాది పెద్దమరేడు గ్రామము, గోనెగండ్ల మండలము, కర్నూలు జిల్లా. నాకు 3 కూతుర్లు. నడిపే పాపకి అనారోగ్యంతో కొంచెం బాధపడి హాస్పిటల్కి పోయినా, మేము నడవేమనికేసి ఆమె డాక్టర్లు చెకప్ చేయాలంటే టెస్ట్ చేయించినాము. కండరాలు ప్రాబ్లం అని తేలింది. సారుండి కేసి దీనికి వైద్యం అంటే ఏం లేదు, యాక్షన్ కావాలా అని చెప్పినాడు. అంత డబ్బు మీరు పెట్టలేరు, మీరు చేయలేరు, అది 18 కోట్లు అవుతుందని చెప్పినాడు. మా వద్ద అంత డబ్బు, మేము కూలి పోయే వాళ్ళము, మాకు ఎకరం ఉంది పొలము, దాంట్లోనే చేసుకున్నల్లా తినల్లా. ఇంకా ఏమన్నా 2 ఎద్దులు ఉండవి, గెలం బాడపోతాము, కుటుంబాన్ని జరుపుకుంటున్నాం సార్. మేము ప్రభుత్వము ఏమన్నా మాకు సహాయపడి ఆదుకొని మా పాపని బాగా చేస్తారని ప్రభుత్వం వేడుకుంటున్నాం సార్. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధిని తెలుగులోకి వెన్నెముక కండరాల క్షీణతగా పిలుస్తారు. ఇది అత్యంత అరుదైన జన్యుపరమైన వ్యాధి. కేంద్ర నాడీ వ్యవస్థపై, అస్థిపంజర కండరాల కదలికలపై ప్రభావం చూపుతుంది. ఈ వ్యాధికి మందులు ఉన్నాయి. రోగికి ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాధి రకాన్ని బట్టి వైద్యులు ఇంజెక్షన్లు ఇస్తారు.